లేదు కదా. ఇప్పుడు అదే మనం అందరం తిన్నామని చెప్తున్నారు కదా, మీరందరూ తలా కాస్త పోసుకుని తినండి. దాంతోపాటు ఆ హ్యాండ్ పిక్ అదేదో కెమికల్ అన్నారు కదా, అదేదో టాయిలెట్ కడిగేది క్లీనింగ్, అవి కూడా కాస్త పోసుకుని ఇవన్నీ తినండి. కొంచెం మీరు తిని మాకు చూపించి మాకు చెప్పండి, మా అందరు ఎదురుకుండా తినండి మీరందరూ. అంటే ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా సార్, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, ఎన్ని దర్యాప్తులు చేసినా, ఒక ధర్మారెడ్డినో వైవి సుబ్బారెడ్డినో అరెస్ట్ చేస్తే గానీ ఈ కేసు క్లోజ్ అవ్వదా? ఒకవేళ క్లోజ్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళని ఎవడో ఒకరిని అరెస్ట్ చేయాలని చూసారండి. సిస్టమ్ అట్లా ఏం చేయలేదు. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టాలని చూసారు, పేరు కూడా పెట్టలేదు. అప్పన్నని మనిషి అన్నారు. వైవి సుబ్బారెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు, నాకు అంతకుముందు పిఏగా చేసి ఆ తర్వాత 2018లో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడున్న ప్రభుత్వం ఇదే చంద్రబాబు ప్రభుత్వం అతన్ని ఆంధ్రప్రదేశ్ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా వేసింది. అతను ఉండగానే వేసింది, చంద్రబాబు ఉండగానే వేశారు. ఆంధ్రభవన్లో ఎవడు పడితే అడిగి వేయడానికి వీలేదు కదా, ప్రతిపక్షం వాడికి ఎందుకు వేస్తారు? లైజనింగ్ ఆఫీసర్గా వేశారు. అతను ఆ తర్వాత వేమిరెడ్డికి పనిచేశాడు, అనేక మందికి పనిచేశాడు అతను అన్నటువంటి చెప్తున్నాడు. అవునా కాదా? వేమిరెడ్డి నెల నెల డబ్బులు వేశాడు అన్నది తెలిసిందే కదా. ఇంకోటి, అప్పుడు వేమిరెడ్డి భార్య కదా అందులో ట్రస్ట్ బోర్డు మెంబరు, వేమిరెడ్డి భార్య కదా ప్రొక్యూర్ కమిటీ మెంబర్ని కూడా. ఇంకొకటి, అతను ఓపెన్ గా చెప్పాడు, అది నిజం అనిపించింది నాకు. ఎందుకంటే అతనికి నివేదిక వచ్చింది, ఎవడో అనుమానం వ్యక్తం చేశాడు, రిపోర్టు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ల్యాబ్కు పంపించమని ఆయనే ఆదేశించాడు. ఆయన ఆదేశించిన దాన్ని ఆయనే దొంగం చేశారు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి తర్వాత ఉద్యోగులు ఇట్లాగ ఏమండి ప్రొక్యూర్మెంట్కి బాగా ప్రాబ్లం అవుతుంది, ఒక ట్యాంక్ వచ్చింది రిజెక్ట్ చేసాం, మళ్ళీ ఇంకో ట్యాంక్కి టైం పడుతుంది, ఇక్కడ నెయ్యి లేకపోతే లడ్డూలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, కాబట్టి ఏం చేయాలయ్యా అని అడిగారు ఉద్యోగులు. ఎందుకంటే అది ట్రస్ట్ బోర్డు నిర్ణయించుకునేది కాదు కదా, మీరే చెప్పండి అంటే, అయ్యా ఈ అనేక చిన్న చిన్న డైరీలు కూడా ఉంటాయి, ఉట్టి మనం పెద్ద డైరీలను పెట్టుకుంటే సమస్య వస్తుంది, వాళ్ళు పంపిస్తున్నారు, పంపించి దాంట్లో రిజెక్ట్ అయినాయి 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు వీళ్ళే. అంతకుముందు చంద్రబాబు టైంలో